ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెసలు నానబెట్టకుండా పెసరట్టు వేసుకుంటే ఇన్స్టెంట్ పెసరట్టు అయిపోతుందమ్మా. ఓకే. అందరికీ డౌట్, పెసలు చాలా గట్టిగా ఉంటాయి, పెసలతో అట్టేసుకుంటే మరి అసలు నలగవు కదా, కరకరలాడుతూ ఉంటుంది కదా అనుకుంటా. ఇది చాలా సింపుల్. మన ఆశ్రమంలో 700 మందికి పెసరట్లు ఇన్స్టెంట్ గా వేసిస్తుంటాం మనం. లైవ్ ఇస్తారండి ఇక్కడ. కానీ అది ఆ టెక్నిక్ భలే సక్సెస్. ఎప్పటి నుంచో నేను చెప్తుంటా, ఇది సేమ్ పెసరట్టు లాగా వచ్చేస్తుంది, కానీ టేస్ట్ నానబెట్టిన పెసరపప్పు పెసరట్టు కంటే ఇది చాలా బాగుంటుంది. అది చూడండి ఎలా వేసుకోవాలా. ఇన్స్టెంట్ పెసరట్టు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నల్ల పెసలు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తేనె 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, అల్లం ముక్కలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా, మేగడ 1 టీ స్పూను. పెసల్ని తీసుకుని డైరెక్ట్గా నీళ్ళల్లో పోసి కడిగేయాలి. ఇన్స్టెంట్ పెసరట్టు కాబట్టి నానపెట్టకుండా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు మనం ఏదీ లేకపోయినా నిమిషాల్లోనే పెసరట్లు చేసేసుకోవచ్చు మీరు. అలా కడిగిన తర్వాత ఆ పెసల్ని మిక్సీ జార్లో వేసి ముక్కా చెక్కలాగా రుబ్బుకోవాలి. ఆ మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు కొద్దిగా వేసుకుంటే పెసరట్టు ఇంకొంచెం బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అన్నమాట. పెసరట్టుకి మెయిన్ అల్లమే టేస్ట్ కాబట్టి పిండిలో కూడా అల్లం పచ్చిమిరపకాయ గ్రైండ్ అయితే బాగుంటుంది అనమాట. ఇట్లా అన్నిటిని ముక్కా చెక్కలాగా అట్లా చేసుకోవాలి. కొంచెం నీళ్లు కలిపేసి ఇంకొకసారి అలా పెసరపిండి మెత్తగా అవ్వకుండా బరకగా పిండి ఉండేటట్టు చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఇన్స్టెంట్ పెసరపిండిని ఒక బౌల్లో తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె, ఉప్పు లేని లోటు లేకుండా చప్పదనం తగ్గటం కోసం ఈ 2 కలుపుతాం, కానీ తీపి రాదు. ఇక ఇన్స్టెంట్ పెసరట్టుకి పిండి సిద్ధమైంది. అట్టు మీద వేసుకోవటానికి ఒక బౌల్లో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, క్యారెట్ తురుము వేసుకోవచ్చు. ఒక మందపాటి రేకు పైన కొద్దిగా మేగడ రాసేసి ఇన్స్టెంట్ పెసరపిండి పోసి పెసరట్టుక వేసిన తర్వాత దానిపైన పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ అల్లం ముక్కలు పైన చల్లుకుంటే బాగుంటుంది. పెసరట్టుకి మెయిన్ టేస్ట్ పైన చల్లే వాటి మీద ఆధారపడి ఉంటుంది. కొద్దిగా మేగడ చుట్టూరు రాస్తే అడుగున మంచిగా పెసరట్టు కాలుతుంది. ఇన్స్టెంట్ పెసరట్టు చూస్తారు కదా, నానబెడితే ఈ కలర్ రాదు, వేరే కలర్ వస్తుంది. ముడి పెసలు నానబెట్టి వేసుకున్నందుకు ఇలా వస్తుంది. చూసారు కదండి, మరి పెసరట్టుని కూడా ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానాన్ని, అది కూడా ఇన్స్టెంట్గా చేసుకునే విధానాన్ని డాక్టర్ గారు మనకి చూపించారు. కాబట్టి ఈసారి పెసరట్టు తినాలనుకున్నప్పుడు వెంటనే ఇది గుర్తుపెట్టుకుని ఈ రెసిపీని ప్రయత్నించండి. వయసులో ఉన్న పెళ్లి కాని ఆడపిల్లలకి ఈ రోజుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటున్నది. ఓకే. తొడలు పెరిగే కొద్దీ తోసుకుంటూ అవి అడుగులు దూరం పడేటట్టు చేస్తాయి, గ్యాప్ వచ్చేస్తాయి, నడక కూడా మారిపోతుంది. అందుకని ఆ తొడల ఫ్యాట్ తగ్గడానికి మెయిన్గా వయసులో ఉన్న అమ్మాయిలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా కష్టం అనిపిస్తుంది చేసేటప్పుడు, కానీ 2 రోజులు అలవాటు పడితే దీనంత బాగా ఇతరవేవి కూడా ఇన్నర్ ఫ్యాట్ తైని తగ్గించడానికి ఉపయోగపడమని చెప్పొచ్చు. ఓకే. అలాంటి బెస్ట్ ఫ్యాట్ రిడక్షన్ వ్యాయామాలు చూడండి. ఇన్నర్ థై ఫ్యాట్ రిడక్షన్కి 2 వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచున్న తర్వాత కాళ్ళను 3 అడుగులు సుమారుగా దూరం వచ్చేటట్టుగా అలా బాగా చాపాలి. ముందుకు వంగి చేతుల్ని నేల మీద ఆనిచ్చేసేసి చేతుల సపోర్ట్తో కుడి కాలు మీద కింద కూర్చుంటాం. ఎడమ కాలు స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ పైకి లేచి ఎడమ కాలు మీద కూర్చోవాలి, కుడి కాలు స్ట్రైట్ అవుతుంది. ఈ వ్యాయామము కొంచెం పెద్ద వయసు వారు చేయలేరు, బాగా తొడలు ఎక్కువ లావుగా ఉన్నవారు కూడా చేయలేరు. కాస్త వయసులో ఉన్నవాళ్ళు, ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు మాత్రం చేయొచ్చు. ఇలా మనం చేతుల సపోర్ట్తో పైకి లెగుస్తూ కిందకి కాళ్ళ మీద దిగి కూర్చుంటూ ఉంటాం. కొత్తలో ఎక్కువ చేయకండి. 2-3 రోజులు, 4 రోజుల పాటు 5-6 సార్లు, 10 సార్లు మాత్రమే చేయండి. ఇక 2వ వ్యాయామంగా మనం కింద కూర్చుని 2 పాదాలు ఆనేటట్టుగా నమస్కార ముద్రలు అట్లా పెట్టేసి చేతులతో పాదాలు పట్టుకుని బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఇలా కాళ్ళనగా ఇన్నర్ థై ఫ్యాట్ తగ్గడానికి స్త్రీలకు కూడా ఇది చాలా బాగా మంచిది. ఇంతకుముందు చూపించిన దాంట్లో మగవారు కనుక చేస్తే తొడలు మంచి షేప్ వస్తాయి, బాగా స్ట్రాంగ్గా ఉంటాయి తొడ మజిల్స్ అన్ని కూడా. ఇట్లా చేసిన తర్వాత లాస్ట్లో కావాలంటే ముందుకు వంగి అట్లా రిలాక్స్ అవ్వచ్చు. తర్వాత కాళ్ళు చాపేసుకుని చేతులు వెనక పెట్టుకుని హాయిగా విశ్రాంతి స్థితి. పొట్టలో గ్యాస్ ఎక్కువ తయారవటం, దానివల్ల కాస్త నొప్పిలాగా రావటం, గ్యాస్ పట్టేయటం
అట్లాగే ఆహారం అరగనట్టు ఉండటం, పుల్లటి త్రేన్పులు, ఇట్లాంటివన్నీ కూడా కాస్త గ్యాస్ట్రైటిస్ కిందకు వస్తూ ఉంటాయి. ఓకే. మరి ఇలాంటి సంబంధమైన సమస్యలు ఉన్న వారికి న్యాచురోపతి విధానంలో సింపుల్గా పర్మనెంట్ పరిష్కారాన్ని వాళ్ళు పొందవచ్చు. కొంచెం అలవాట్లు కొద్దిగా మార్చుకుంటే చాలు. ఓకే. రోజు 2 సార్లు మోషన్ అయ్యేటట్టు ప్రయత్నం చేయాలి. కాస్త గోరువెచ్చని నీళ్ళు లేచిన వెంటనే లీటర్ పావు త్రాగి మనసు పొట్టా పెరుగుల మీద పెట్టి ఆలోచన చేస్తే మోషన్ అయిపోతుంది. అట్లాగే ఇంకో 1.5-2 గంటల గ్యాప్ ఇచ్చి ఇంకొకసారి లీటర్ పావు నీళ్ళు దాకా రెండోసారి మోషన్ అయ్యేటట్టు చేసుకుంటే ప్రేగుల్లో ఉన్న మలమంతా వెళ్ళిపోతుంది. కాబట్టి కింద ఖాళీ అయితే పైకి ప్రెషర్ లేకుండా హాయిగా ఉంటుంది అన్నమాట. ఈ పొట్ట సెట్ అవ్వటం కొరకు ఉదయం బ్రేక్ఫాస్ట్లో గ్యాస్ట్రైటిస్ ఉన్నవారు తియ్యటి ఫ్రూట్స్ తింటే సెట్ అవుతుంది. ఓకే. యాపిల్ పండు, సపోటా పండు, తీయగా ఉండే మామిడి పండు, పులుపు పనికిరాదు, కొద్ది ఖర్జూర పళ్ళు, ఇట్లాంటివన్నీ తియ్యటి ఫ్రూట్స్ని షుగర్ ఉన్నా కానీ కొంచెం కర్బూజా, బొప్పాయి, పుచ్చకాయ, యాపిల్ పండు ఇట్లాంటివి తినొచ్చు. ఏమైనా తింటే 1-2 సపోటాలు తిన్నా ఏం కాదు. ఓకే. ఇలా తియ్యటి ఫ్రూట్స్తో బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఈ పళ్ళు తినేటప్పుడు కూడా బాగా నమిలి తినాలి, స్లోగా తినాలి. అప్పుడు అరుగుదల బాగుంటుంది, గ్యాసెస్ తయారుగా, పొట్టకి ఇరిటేషన్ లేకుండా కంఫర్ట్గా ఉంటాయి ఈ ఫ్రూట్స్. ఓకే. ఇది చాలా మంచిది. గ్యాస్ట్రైటిస్ తగ్గాలంటే తినేటప్పుడు వాటర్ తాగకూడదు, తినటానికే ముందు నీళ్ళు తాగాలని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మధ్యాహ్నం భోజనం ఎట్లా ఉండాలంటే ఏదైనా ఆయిల్ వేసుకోవాలంటే తాలింపు ఎంత వేసుకొని చప్పగా కూరలో పొట్లకాయ, బీరకాయ, సొరకాయ ఇట్లా చక్కగా కూర వండుకుంటాం కదా, పాలు వేసేసి ఇట్లా చప్పటి పచ్చం కూరలాగా చప్పగా పెట్టుకుంటే ఇరిటేషన్ ఉండదు. కారం ఎక్కువ లేకుండా, ఒకవేళ ఎండుమిరపకాయ వేసినా 2 తీసేయాలి. ఏదైనా మిరియాల పొడి చల్లితే కొంచెం చల్లుకోవాలి. ఇందులో జీలకర్ర, కొంచెం అల్లం ముక్క కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. అలా చప్పటి కూర పెట్టుకుని ఒక కూర చక్కగా అన్నం పెట్టుకుని అట్లా బాగా నమిలి స్లోగా తినాలి. తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. ఓకే. తిన్న 2 గంటల దాకా తాగకుండా ఆ తర్వాత అప్పుడో గ్లాస్ అట్లా నీళ్ళు తాగాలి. సాయంకాలం పూట ఓన్లీ తియ్యటి ఫ్రూట్సే పెద్దల కాడ 6 మళ్ళీ తినేయాలి. ఉదయం ఏం చెప్పాము, ఈ ఫ్రూట్స్ రకాల్లో మళ్ళీ ఏవైనా కానీ మళ్ళీ సాయంకాలం తియ్యటి ఫ్రూట్స్ తినాలి. ఇట్లా ఒక 5-6 రోజులు కనుక చేస్తే ఈ గ్యాస్ట్రైటిస్ మొత్తం పొట్ట సింపుల్గా సెట్ అవుతుంది. తర్వాత నుంచి ఆహారాలు కావాలంటే ఉదయం తీసుకున్నా నీళ్లు త్రాగకుండా తినేటప్పుడు జాగ్రత్త పడటం, బాగా నమిలి తింటాం, స్లోగా తింటాం చేయాలి. రోజుకు 2 సార్లు మోషన్ అయ్యేటట్టు చేసుకోవాలి. గ్యాస్ట్రైటిస్ ఎప్పుడు రాకూడదంటే సాయంకాలం 6-7 గంటల లోపు తినేసి రేపు ఉదయం వరకు పొట్టకు సెలవిస్తే పొట్ట రెస్ట్గా ఉంటుంది. కాబట్టి డైజెషన్ పవర్ పెరిగి చకచక అరిగిపోయి గ్యాసెస్ ఫామ్ కాకుండా ఫ్రీగా కిందకు తోసేస్తుంటాయి. ఆ రెస్ట్ అనేది బెస్ట్గా ప్రేగులకి హెల్ప్ చేస్తుంది. ఇది ఫాలో అవ్వాలి. అనుకోకుండా ఎప్పుడన్నా గ్యాస్ పట్టేసి పొట్టలో ఇబ్బందిగా ఉంటే నీళ్ళల్లో అంత వాము వేసేసి ఒక చిన్న టీ స్పూనుడు మరిగించేసాక ఆ వడకట్టి ఆ వాము తీసేసి ఆ నీళ్లను వేడిగా కాస్త కప్పులో పోసుకున్నట్లు గనక వాము నీరు గనక త్రాగేస్తే పట్టిన గ్యాస్ వెంటనే ఫ్రీ అవుతుంది, హాయిగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఎప్పుడైనా పొట్టకి కాస్త గ్యాస్ట్రైటిస్ ఉండే ఇబ్బందిగా ఉంటే కోల్డ్ ప్యాక్, ఐస్ లాంటిది ప్యాక్లో వేసేసుకుని ఐస్ ప్యాక్ అట్లా పెట్టేసుకుంటే పొట్ట మీద హాయిగా అనిపిస్తుంది అనమాట. గ్యాస్ట్రైటిస్ అట్లా ఉపశమనాన్ని న్యాచురోపతిని ఉపయోగించుకోవచ్చు అనమాట. పర్మనెంట్ సొల్యూషన్ ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలమే తినాలి. రాత్రికి రెస్ట్ ఇవ్వాలి. తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. రోజుకి 2 సార్లు దొడ్లోకి వెళ్ళాలని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.